అందరికీ నమస్కారం. నా పేరు సుముఖ్. నేను మనబడిలో ప్రసూనం చదివేశాను. ఈరోజు నేను పంచేంద్రియాల గురించి మీతో కొన్ని విషయాలు పంచుకుంటా. పంచేంద్రియాలు అనగా కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. మొట్టమొదటి పంచేంద్రియం కళ్ళు. మనం కళ్ళతో మనుషులను, చెట్లను, పర్వతాలను, నదులను, సముద్రాలను, జంతువులను, పక్షులను, ఆకాశంలో మేఘాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, ఇలాంటి మంచి అన్నీ చూడొచ్చు. ఇలాంటి మంచి పుస్తకాలు కూడా చదవచ్చు. రెండవది ముక్కు. ముక్కుతో మంచి వాసన చూడగలుగుతాం. వర్షం పడినప్పుడు వాసన భలే ఉంటుంది కదా. మనం ముక్కుతో మంచి పువ్వుల వాసన, ఆహారం వాసన, ఇలాంటి మంచి వాసనలు అన్నీ చూడొచ్చు. మూడవది చెవులు. చెవులతో మనము ఫ్లూటు, గిటారు, సంగీతము, పక్షుల కిలకిల రాగాలు వినొచ్చు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పరగ వివరింపదగు గనికల్ల నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి. ఇలాంటి మంచి పద్యం కూడా వినొచ్చు. మంచి కథలు కూడా వినొచ్చు. నాలుకతో షడ్రుచులను చూడొచ్చు. ఆ షడ్రుచులను ఏంటంటే తీపి, కారం, చేదు, పులుపు, ఉప్పు, వగరు. తీయగా ఉండే కొన్ని పదార్థాలు చెప్తాను. తీయగా మామిడి పండు, అరటి పండు, కాజా, రవ్వ లడ్డు. కారంగా ఉండే కొన్ని పదార్థాలు పచ్చిమిరపకాయ, ఆవకాయ. చేదుగా ఉండేవి కాకరకాయ అండ్ వేప పువ్వు. పుల్లగా ఉండేవి నిమ్మకాయ. ఉప్పుగా ఉండేది ఉప్పు. వగరుగా ఉండేది పచ్చి మామిడికాయ. చర్మంతో మనకు స్పర్శ తెలుస్తుంది. మనకు చాలా వేడిగా ఉంటే ఇలాగ వేసుకుంటాం. మనకు చాలా చలేస్తే ఉన్ని దుస్తులు వేసుకుంటాం. ఇలాగా మన బడిలో తెలుగు నేర్పించిన జమున అత్తయ్యకు, నరేష్ మామకు ధన్యవాదాలు. మీ అందరికీ స్వస్తి.